హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు టాకీస్. పుష్ప డైరెక్టర్ అయిన సుకుమార్ గారి బయోగ్రఫీ ఈరోజు మన టాపిక్. పుష్ప మూవీతో ఎంతో పేరు ప్రఖ్యాత పొందిన మన సుకుమార్ గారి బయోగ్రఫీ ఈరోజు తెలుసుకుందాం. సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు మరియు రచయిత. దర్శకుడు కాకముందు గణిత అధ్యాపకుడిగా సుకుమార్ గారు పనిచేశారు. సుకుమార్ గారి పూర్తి పేరు బండ్రెడ్డి సుకుమార్. జనవరి 11, 1970లో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా సమీపంలోని మట్టుపర్రు గ్రామంలో జన్మించారు మన సుకుమార్. సుకుమార్ గారు ఇతనికి జీవిత భాగస్వామిగా తబితా గారు. వీళ్ళిద్దరికి 2 పిల్లలు, సుక్రు త్రివేణి, కొడుకు సుక్రాంత్. సుకుమార్ గారి తల్లిదండ్రులు తిరుపతిరావు నాయుడు గారు, తల్లి వీరావేణి. సుకుమార్ చిన్నప్పటి నుంచి పుస్తకం మీద బాగా ఆసక్తి ఉండేది. దీంతో గ్రామంలోని గ్రంథాలయంలో పుస్తకాలు చాలా వరకు చదివేవాడు. పాఠశాలలో చదివేటప్పుడు కవితలు రాసేవారు. కళాశాలలో చదివేటప్పుడు గణితం బోధించే అధ్యాపకులు లేకపోవడంతో సుమారు 10 మైళ్ళు దూరం వెళ్ళి వేరే అధ్యాపకుడి దగ్గర వెళ్ళి నేర్చుకుని వచ్చేవారు. అలా డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి అయ్యేసరికి లెక్కల మీద మంచి పట్టు వచ్చింది. తర్వాత తానే జూనియర్లకు నేర్పించడం మొదలుపెట్టాడు. ఒకవైపు చదువుకుంటూ రాజమండ్రిలో ట్యూషన్లు చెప్పేవారు. తర్వాత 1998లో పెద్ద కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చింది. నెల జీతం 75,000 రూపాయలు. ఉద్యోగంలో బాగానే నిలదొక్కుకున్నాడు. మనసు మాత్రం సినిమాల వైపు లాగుతుండేది. దీంతో తన తండ్రితో మాట్లాడి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు. మొదట్లో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా పనిచేశారు. 2003లో కథ సిద్ధం చేసుకుని 2004లో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన ఆర్య సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రెండవ చిత్రం జగడం, హీరో రామ్ పోతినేనితో జగడం తీయడం జరిగింది. మూడో చిత్రం ఆర్య 2 అంతగా నడవలేదు. 4వ చిత్రమైన 100% లవ్ ఈ కథని నాగ చైతన్యతో చెప్పడంతో అతను ఓకేనడంతో ఈ కథ తెరపై వచ్చింది. సరికొత్త కథతో యూత్ని బాగా ఆకట్టుకొని మంచి విజయాన్ని సాధించింది. అలాగే 2014లో మహేష్ బాబుతో యాక్షన్ థ్రిల్లర్ తరహాలో వచ్చిన మూవీ 1 నేనొకడే. ఇది కూడా అంతగా ఆడలేదు. 2016తో ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో తీశాడు. ఇది మంచి విజయాన్ని సాధించింది. దీంతో 2018లో రామ్ చరణ్తో రంగస్థలం సినిమాతో తన కెరీర్లో ఉత్తమ విజయాన్ని అందుకున్నాడు. తన మొదటి సినిమా హీరో అయిన అల్లు అర్జున్ గారితో ఇంకొక సినిమా తీశాడు. అదే పుష్ప ది రైజ్. 2021లో ఇది మంచి సక్సెస్ సాధించింది. అలాగే దర్శకుడికి మరియు అల్లు అర్జున్ గారికి, రష్మిక మందనకి ఎంతో సూపర్ హిట్ మూవీ అయింది. అలాగే ఈ దాంట్లో ఉన్న సాంగ్స్ సూపర్ హిట్. అలాగే మూవీ సూపర్ హిట్ అయ్యడం జరిగింది. మూవీ 2022లో మూవీ ఆఫ్ ద ఇయర్గా నిలిచింది.